అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్ర రాక్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఓం నమ శివాయ. ఇక నేను చేస్తున్న ఈ వీడియో మా మచిలీపట్నంలోని అతి పురాతన శివాలయం అండి. ఇది దీనికి 700 సంవత్సరాల ప్రాముఖ్యత ఉందట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ మచిలీపట్నంలో మొదటి దేవాలయం అండి ఇది. ఒకసారి గుడిలోకి వెళ్ళిపోదాం. గుడిలోకి వెళ్ళగానే ఎంతో ప్రశాంతంగా ఉందోనండి. మనకి ఎలాంటి సమస్యలైనా ఉన్నా మనం గుడిలోకి రాగానే కొంత సమస్య తీరినట్టు అనిపిస్తుంది. ఎదురుగా రాగానే ధ్వజస్తంభం, కింద విఘ్నేశ్వరులు. మనం ఏ కార్యం చేపట్టినా విఘ్నరాజుతోనే కదండి మొదలు పెట్టుకునేది. ఇందులో ఏ ఆటంకం రాకుండా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుందాం. పోతే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏంటంటే పాదఘట్టం గురించి అండి. ఇక్కడ పాదఘట్టం అంటే స్వామివారికి మనమే ప్రత్యేకంగా మన చేతులతో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చండి. ఇక్కడ సారెవరో చక్కగా అభిషేకం చేసి అలంకరించి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నారండి. ఏదైనా మనం స్వయంగా అభిషేకం చేసి మనం స్వయంగా పూజ చేసుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం అండి. ఏమంటారు? నిజంగా గొప్ప విషయమేనండి. కాదని మనం ఎవరూ అనలేం కూడా. అది ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకి దక్కని వరం అండి ఇది. స్వామివారిని ఒకసారి దర్శించుకున్నారా? ఇకపోతే ఇక్కడ ఆంజనేయ స్వామివారి గుడి అండి. ఇక్కడ ఆంజనేయ స్వామివారికి మంగళవారం, శనివారం తమలపాకులతో పూజ చేస్తారట. స్వామివారిని చాలా బాగా అలంకరించారండి. మన పిల్లలకి కొండంత బలం రావాలంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాల్సిందేనండి. బాలారిష్టాలు ఉన్నా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ మధ్యలోనే గోశాల పెట్టారు. ఇది రీసెంట్గా పెట్టిందేనండి. ఏంటి వీడియో తీసుకోవడానికి వచ్చారా? మమ్మల్ని కూడా తీయండి అందండి. తీసాను. ఖచ్చితంగా తీస్తామమ్మా. జై గోమాత. ఇకపోతే మనం మంత్రాలయంలోకి వెళ్ళిపోదాం. ఈ గుడి పేరండి ఇది శ్రీ భ్రమరాంబ సమేత శాంతామల్లేశ్వర స్వామివారు. ఇది మంత్రాలయం అండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. నిజంగా అర్చకులు చాలా గొప్పవారండి. ఎందుకన్నానంటే మేము ముందు రోజు వెళ్ళి అడిగాం. మేము ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నామండి మీ గుడి అని. వారు ఏమాత్రం ఆలోచించకుండా అలాగేనమ్మా చేసుకోండి, కార్యసిద్ధి జరగాలని కోరుకుంటున్నాను అని నన్ను ఆశీర్వదించారండి. మీరు కూడా ఆశీర్వదించండి. స్వామివారు ఇక్కడ శాంతంగా ఉంటారంట. అందుకే ఈ గుడికి శాంతామల్లేశ్వర స్వామివారు అని పేరు వచ్చిందండి. ఇకపోతే కార్తీక మాసాల్లో చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తారండి. బిల్వార్చన, జ్వాలా తోరణం, ఇక్కడ గొప్ప గొప్ప విశేష అభిషేకాలు ఉంటాయి. కార్తీక మాసం అనే కాదండి, ఏకాదశుల్లో, సోమవారాలు, మాస శివరాత్రులు, శివరాత్రి పూట ఇక్కడ చాలా విశేషమైన పూజలు జరుపుతుంటారు. మనసులో ఇక్కడ మనం ఏ కోరికతో అయితే వస్తామో అది ఖచ్చితంగా స్వామివారు తీరుస్తారని ప్రజల నమ్మకం. అలాగే కోరుకున్న వారికి కొంగు బంగారం అవ్వాలని కోరుకుంటున్నానండి నేను కూడా. స్వామివారు విఘ్నేశ్వరుల వారు దర్శనం ఇచ్చారు మరొకసారి మనకి. ఇకపోతే మనం భ్రమరాంబికాదేవి దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మవారిని ఒకసారి చూడండి, చాలా అందంగా ఉన్నారు. ఆవిడ అందాన్ని మనం ఏం వర్ణించగలమో చెప్పండి. చాలా అందంగా ఉన్నారు. మేము వీడియో తీస్తున్నామని స్వామివారు అమ్మ నేనేమైనా అడ్డమా చెప్పండి అన్నారండి. లేదు లేదు సార్, మీరు మాకేం అడ్డం అవ్వరని అన్నాం. ఇదంతా లోపల అంతరాలయమేనండి. ఒకప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకునే అవకాశం ఉండేది. కాకపోతే కాలక్రమేణా ఈ కోవిడ్ ద్వారా మనకి గర్భగుడికి అవి గ్రిల్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఉండేది మనకి ఒకప్పుడు. కాలక్రమేణా కొంచెం అది మనకి
అవకాశం లేకుండా ఉంది. ఇదండి స్వామివారు, ఇదంతా అంతరాలయమే. ధ్వజస్తంభం ఈ తలుపులండి. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే రావి చెట్టు అండి. రావి చెట్టు అంటేనే మహావిష్ణు స్వరూపం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. రావి చెట్టుకి ఇక్కడ 21 ప్రదక్షిణలు చేసి 47 రోజులు చేస్తే చాలా సత్ఫలితాలు కలుగుతాయంట. రోగబాధలు, భార్యాభర్తల విభేదం, సంతానం లేని వారికి సంతానం, ఇంకా ఏదైనా ఇంట్లో ఇతర సమస్యలు ఏదైనా ఉంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా సత్ఫలితాలు ఉంటాయి అంటండి. అర్చకుల వారు అయితే చెప్పారు. ఇది పుట్టండి. ఇక్కడ నాగుల చవితి రోజు పాలు పోస్తూ ఉంటారు. ఇక్కడ ఒకసారి దర్శించుకోండి. ఇది స్వామివారి దర్శనం. ఇకపోతే ఈ వీడియోలో మీకు నేను చూపించలేకపోయింది, ఇక్కడ పురాతనమైన బావి ఒకటి ఉందండి. ఆ బావి ఈ గుడి ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుంచి ఉందంటండి ఆ బావి. ఒకప్పుడు ఆ బావిలో నీరే స్వామివారికి స్వయంగా అభిషేకం చేస్తుంటారంట. ఇప్పుడే అర్చకుల వారు చెప్తున్నారు ఆ విషయమే. ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి. మీకు ఎక్కడైనా ఏదైనా తప్పులుగా అనిపిస్తే అన్యదా భావించండి. ఇది నా మొట్టమొదటి వీడియో కాబట్టి అక్కడక్కడ ఏదైనా సరిగ్గా మాట్లాడలేకపోయినా వేరేగా అనుకోవద్దు. ఇది రావి చెట్టు అండి. మొత్తం చూస్తారని ఒక్కసారి ఇలా వీడియో తీశాను. ఒకసారి వీక్షించండి. ఇదేనండి ఈ గుడి విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరినప్పుడు మా మచిలీపట్నం కనుక వస్తే ఈ గుడి మాత్రం ఖచ్చితంగా దర్శించి వెళ్ళండి. మచిలీపట్నంలో వారు ఎవరైనా కనుక ఈ గుడి దర్శించుకోలేకపోతే దర్శించుకోండి. ఒక్కసారి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఇక్కడ ఆ మాట నానుడి. మీరు ఏదైనా మనసులో కోరుకోండి, ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇక నమస్కారం అండి.